హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఏపీలో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి భారీ ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి మేడం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో, కర్ణాటకలో కూడా జరుగుతున్నాయంట. అందులో ముఖ్యంగా లోకేష్ గారి మంగళగిరి అండ్ ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారిది, అండ్ షర్మిల కడప నియోజకవర్గం అంటున్నారు. మరి ఎవరు వీళ్ళు గెలుస్తారా లేదా అన్న దాని మీద చర్చ అయితే జరుగుతుంది. ఈ బెట్టింగ్స్ ఎంత మేరకు జరుగుతున్నాయి అంటారు మేడం? మీ ఒపీనియన్ వీటిపైన మొత్తం. మామూలుగా అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరి గురించి తీసుకున్నా కూడా ముఖ్యంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద బెట్టింగ్స్ నడుస్తున్నాయని ముందు నుంచి తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే 2019 అసలు జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు అన్ని సీట్లు వస్తాయని కానీ తను సీఎం అవుతానని కానీ. ఈసారి ఆయన సీఎంగా నిలబెట్టుకోవడానికే కష్టపడుతున్నాడు. తెలుగుదేశం కూటమి వైపే ప్రజలు ఉన్నారు. అలాగే కూటమిలో కూడా జనసేన రావడం, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో కలవటం, తర్వాత బీజేపీ వచ్చి చేరటం. సో తెలుగుదేశం కూటమి వైపే అందరి చూపులు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా తెలంగాణ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాదు, విదేశాల్లో ఇంకా ఎక్కువ ఉంది. మీరు చూస్తే కనుకైతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడిని గెలిపించాలని అమెరికా లాంటి చోట నుంచి వివిధ దేశాల నుంచి జనాలు వచ్చారు. ఆ రావటం కూడా ఓటర్లు ఏ రకంగా అంటే ఒక కసితో వచ్చారు. వాళ్ళు కూడా బెట్టింగుల్లో పాల్గొంటున్నారు చెప్పాలంటే. ఒక ఈ 3 రాష్ట్రాలే కాదు, విదేశాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈసారి బెట్టింగులు చాలా పెద్ద ఎత్తున కాస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళు అని లేదు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, డాక్టర్స్, లాయర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, తర్వాత మామూలుగా ఈ ట్రేడింగ్లో ఉండేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు బెట్టింగుల్లో ఉన్నారు. అయితే మంగళగిరి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే, మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ను ఓడించాలని వైసీపీ శాయశక్తిలా ప్రయత్నించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నప్పుడు ఒక యాంకర్ అడిగిన దానికి ఈవెన్ ఈ 4 ప్లేసెస్ చెప్పాడు ఆయన. ఏది, ఒకటి లోకేష్ది మంగళగిరి, తర్వాత బాలకృష్ణ హిందూపురం, కుప్పం, తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్. సో ఆ 4 కూడా గెలుస్తామన్నారు. కాబట్టి మంగళగిరిలో లోకేష్ గతంలో చాలా కష్టపడ్డారు, నెగ్గలేకపోయారు. కానీ ఇప్పుడేమో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు నెగ్గడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని చాలా మటుకు ఆయన నెగ్గుతాడని బెట్టింగ్లు కట్టచ్చు. వైసీపీ వాళ్ళు నెగ్గడానికి కట్టినా మిగతా వాళ్ళు మాత్రం మిగతా రాష్ట్రాలు కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, లోకేష్ మీద బెట్టింగ్లు కట్టే అవకాశం ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు గారి ప్రత్యేకత మనందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు ఒక పోరాటం చేశాడు. ఆయన వైసీపీలోకి వెళ్ళి తప్పిదం చేశానన్నాడు. వైసీపీలో వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆయన చాలా కష్టపడ్డాడు. 5 ఏళ్ళు చెప్పాలంటే వైసీపీలో ఉండి, అంటే తనంతట తను రిజైన్ చేయకుండా ఆయన పంపించాలి అనే ఒక పట్టుదలతో ఉండి రచ్చబండ కార్యక్రమం ద్వారా వాళ్ళని ఎండగడుతూ వైసీపీ కార్యకలాపాలని అందులోనే ఉండి కొనసాగి, వాళ్ళు కూడా ఏం చేయలేక ఈయన బయటికి పంపించలేక ఆయన నానా ఇబ్బందులకి గురి చేశారు. మీకు తెలుసు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఆయన అరెస్ట్ చేసి ఆయన కొట్టిన తీరు అసలు చంపేసేవాళ్లే. ఆయన అదృష్టం కొద్దీ జడ్జిమెంట్ రావడం, ఆయన విడుదల అవ్వడం జరిగింది. సో తెలుగుదేశం మొదటి నుంచి అతనికి అండగా ఉండడం, ఎస్పెషల్లీ ఆయన కష్టకాలంలో ఆయన చంద్రబాబు నాయుడు ఆదుకోవడం, ఆ విషయాన్ని ఆయన ఇప్పటికీ ప్రస్తావిస్తారు. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నేను ఈరోజు బతుకున్నానని. కాబట్టి రఘురామకృష్ణరాజుకి లాస్ట్ మినిట్ వరకు ఆయనకి అసలు సీట్ ఏది వస్తుంది ఏది రాదు, అసలు నరసాపురం అనుకున్నారు, ఆఖరికి ఉండి ఇచ్చారు. ఉండి ఇచ్చాక కూడా అంటే బీజేపీనా తెలుగుదేశమా ఈ డైలమాల నుంచి బయటపడి ఆయన తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాక తర్వాత వారికి ఉండి ఇవ్వటం, ఉండిలో చాలా ఆయన బాగా ప్రచారం చేశారు. ఆయనకి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి పేరుంది, పార్టీలో కూడా మంచి పేరుంది ఆయనకి. ఆయన అందరూ ఆహ్వానించారు రావాలని. అటువంటి రఘురామకృష్ణరాజు మీద బెట్టింగ్ కూడా చాలా పెద్ద తరహాలోనే ఉంటుంది, అందరూ కూడా బెట్ చేస్తారు. ఇకపోతే షర్మిల, అసలు షర్మిల ఎందుకు ప్రత్యేకత ఏంటి, షర్మిల దేవుంది గొప్పతనం అనుకుంటే, మామూలుగా షర్మిల రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా అందరికీ ఫస్ట్ తెలుసు. తర్వాత అనిల్ కుమార్ అనే అతన్ని చేసుకుంది, అతనేమో మత ప్రచారకుడు, ఇవన్నీ మనకు తెలుసు. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు
ఆయన కోసం ఆవిడ కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగి పాదయాత్ర చేసి అన్నగారిని గెలిపించాలి, అన్న సంధించిన బాణం షర్మిల అని ఆవిడ ప్రచారం వల్లే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి షర్మిలని వాళ్ళు చాలా అన్సెర్మోనియస్గా భారతిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు బయటికి పంపించటం, ఆ తర్వాత ఆవిడ తెలంగాణకు వచ్చి ఆవిడ భర్త ఇక్కడ వాడు కావడంతో తెలంగాణలో పార్టీ పెట్టడం, తెలంగాణ బిడ్డని నేను తెలంగాణ కోడలని చెప్పటం ఆవిడ కొనసాగటం జరిగింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్లో ఇక్కడ కాంగ్రెస్ నిల్చున్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎన్నికల్లో నిల్చోనని కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల ఆవిడ ఇక్కడ వదిలేసి ఎప్పుడైతే అన్నగారు వదిన తన్ని ఇన్సల్ట్ చేశారో దెన్ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సోనియా గాంధీ వాళ్ళు పిలవడం, ఆవిడ పార్టీని విలీనం చేసి ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వడం, తర్వాత ఆవిడ కడప ఎంపీగా నిల్చోవటం జరిగింది సోనియా గాంధీ కోరిక మేరకు. సరే ఏది ఏమైనా కూడా ముఖ్యంగా ఆవిడ నిల్చోవటానికి అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి కారణం. తనకు కూడా అతను బ్రదరే అవుతాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి లాంటి హంతకులకి సహాయం చేసిన వ్యక్తిని నిల్చోపెట్టడం ఎంపీగా, తర్వాత అతను గెలిపించమని అడగడం అది ఆవిడకి నచ్చలేదు. సునీతని కూడా ఇబ్బంది పెట్టడం, సునీత బయటికి రావడం, సొంత బాబాయ్ హత్య కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉండడం, ఇవన్నీ చూశాక 5 ఏళ్ళైనా ఆ బాబాయ్ హత్యకి ఎటువంటి పరిష్కారం రాకపోవటం, దోషులు ఎవరో తెలియకపోవటం, సో అక్కడ సునీత పోరాటానికి ఆవిడ మద్దతు తెలిపి అవినాష్ రెడ్డిని ఓడించాలి అన్న ఏకైక లక్ష్యంతో ఆవిడ కడపకి రావడం, కడపకి వచ్చాక కూడా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, జగన్మోహన్ రెడ్డి చేయటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ చేత చేయించటం, అది చాలా దుర్మార్గం. అది అలాంటివి ఎందుకు చెప్తున్నామంటే ఎంత పగవాడైనా కూడా ఆడవాళ్ళని కించపరచకూడదు. అలాంటిది నా తండ్రికి పుట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తల్లినే కించపరిచినట్టు. అసలు నిజంగా రాజశేఖర రెడ్డి బతుకుంటే ఆయన ఆత్మ ఎంతో క్షోభించేదో. సో అది మెయిన్ రీజను. ఆ తర్వాత తనకి జరిగిన అవమానాలు ఇవన్నీ ఆవిడ దృష్టిలో పెట్టుకుని కడపలోనే కాకుండా పులివెందుల్లో నా అన్నగారైన జగన్మోహన్ రెడ్డిని గెలిపించొద్దు, అతను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపండి అని చెప్పి ఆవిడ పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెలిగా, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి వారసురాలిగా, ఈవెన్ విజయమ్మ గారు కూడా ప్రకటించారు అమెరికా నుంచి. సో నా కూతుర్ని గెలిపించండి అని పరోక్షంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పటం, ఇవన్నీ కలిపి షర్మిల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఆవిడ. ఈరోజు ఆవిడ ఆ రోజు బై బై బాబు అంది, ఈరోజు బై బై జగన్ అని చెప్పింది ఆవిడ. సో ప్రజలు అందుకోసమని ఆవిడకి పట్టం కడతారు తప్పకుండా. ఆవిడ కడపలో మంచి మెజార్టీతో ఆవిడ గెలుస్తారు. సో ఆవిడ మీద బెట్టింగ్ కట్టడం అనేది సహజం మనకి, బికాజ్ ఈ రోజు ఆవిడ చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా గెలుపు తథ్యం అండి. అది కూడా చాలా భారీ మెజార్టీతో గెలుస్తారు వాళ్ళు, అందులో మనకి ఎటువంటి సందేహం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.